నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు లైఫ్లో స్టార్ట్ చేసే ఏ పనిలో కూడా ఎలాంటి విఘ్నాలు లేకుండా గణపతి మీకు హెల్ప్ చేయాలని చెప్పేసి స్వామివారి అండదండలు మీకు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీలో ఎవరికైనా సరే వ్యక్తిగతంగా మీ టారో కార్డ్ రీడింగ్ ద్వారా మీ పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ ఎవరికైనా తెలుసుకోవాలనుకున్నా, అలాగే క్రిస్టల్ సజెషన్స్కి సంబంధించి మనీ మిరకిల్ గ్రిడ్స్ గురించి, బిజినెస్ గ్రోత్కి సంబంధించిన క్రిస్టల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు. అంతేకాకుండా మీలో ఎవరికైనా సరే టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, హారోస్కోప్ రీడింగ్ కానివ్వండి, స్విచ్ వర్డ్ థెరపీస్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పిరిచువల్ మొడాలిటీస్లో ఎవరైనా మీరు మీ జర్నీ స్టార్ట్ చేయాలి, నేర్చుకోవాలి అనుకుంటున్న వాళ్ళు కూడా ఈ నంబర్స్ మీద సంప్రదించి మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకుని క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. క్లాసెస్ విల్ బీ ఆన్ జూమ్ ఆర్ యూ కెన్ కమ్ డైరెక్ట్లీ ఆల్సో. ఆఫ్లైన్, ఆన్లైన్ బోత్ క్లాసెస్ ఆర్ అవైలబుల్. అలాగే మీ అందరికీ తెలిసిందే, మనం యానిమల్స్కి బాగా సపోర్ట్ చేస్తూ ఉంటాము. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కూడా మీ వంతు సాయంగా ఈ భూమి మీద మనం హ్యాపీగా ఉండడానికి ఎంత అర్హులమో అలాగే ప్రతి జీవి కూడా అంతే అర్హత కలిగిన జీవులు అని చెప్పేసి దయచేసి గుర్తించి, యానిమల్ ఎక్కడైనా సరే మెంటల్గా, ఫిజికల్గా అబ్యూజింగ్కి గురవుతుంటే దయచేసి మీ వంతు కృషితో వాటిని రక్షిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే స్టేరీ యానిమల్స్కి ఫీడ్ చేస్తూ ఉండండి. ఆకలితో చాలా వరకు ప్లాస్టిక్ని కన్జ్యూమ్ చేస్తున్నాయి పాపం, అంటే తినడానికి ఏదీ లేక. అలాంటి దుస్థితి వాటికి కలగకుండా మీ వంతుగా మీకు కుదిరినప్పుడు సహాయం చేస్తూ ఉండండి. ఈ ప్రెడిక్షన్స్ మనకి 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు, సెప్టెంబర్ వరకు కూడా వర్తిస్తాయి. వృశ్చిక రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాం. వృశ్చిక రాశికి సంబంధించి బ్లాంక్ లోన్స్ కోసం ట్రై చేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే గతంలో మీరు అప్పు రూపంలో కావచ్చు, అడ్జస్ట్మెంట్ రూపంలో కావచ్చు, లేకపోతే ఏదైనా మీ సర్వీస్ మీకు తర్వాత డబ్బులు ఇస్తాము, ఇప్పుడు మేము కష్టాల్లో ఉన్నాము అని చెప్పి మీకు సంబంధించిన వర్క్స్ అన్నీ చేయించుకుని మీకు ఎక్కడి నుంచి అయితే పేమెంట్స్ రావాలో ఇవ్వకుండా డిలే చేస్తూ ఉన్నారో, ఈ వీక్లో ఖచ్చితంగా మీకు రావాల్సిన పేమెంట్స్ మీకు వస్తాయి. ప్రొఫెషనల్ పేమెంట్స్ ఏవైతే స్ట్రక్ అయ్యాయో దాంతో పాటుగా ఎవరైతే బ్యాంక్ లోన్స్ కోసం ట్రై చేస్తున్నారో, లేకపోతే ఒక ఇన్వెస్ట్మెంట్ చేసి దాని నుంచి ఎలాంటి ప్రాఫిట్స్ రావట్లేదు, వీళ్ళు ఇస్తామని చెప్తున్నారు కానీ ఇవ్వట్లేదు అని మీ బిజినెస్ గ్రోత్కి సంబంధించిన అమౌంట్ రావాల్సింది ఏదైతే ఉందో రాక ఇబ్బంది పడుతున్నారో, ఖచ్చితంగా ఈ వారంలో మీకు రావాల్సిన డబ్బు అయితే మీ చేతికి అందుతుంది. ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది. అంటే ఈ పని అవ్వదు అనుకునే పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు జరిగి దాని నుంచి డబ్బులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే ఏదో మనకేదో లాటరీ తగిలేసి కోట్లు వస్తాయని కాదు, కొన్ని ఆగిపోయిన పనుల వల్ల కూడా అవి అన్ఎక్స్పెక్టెడ్గా జరిగి మీరు ఎక్స్పెక్ట్ చేయలేని అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరిగే అవకాశం ఉంది. దానివల్ల డబ్బులు వస్తాయి ఖచ్చితంగా. అలాగే సోలోగా, సింగిల్గా అంటే ఓన్గా బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. బిజినెస్ని బాగా ప్రమోట్ చేసుకుంటారు, మార్కెటింగ్ చేసుకుంటారు, మంచి ధనాకర్షణ పెరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళు బాగా చేస్తున్నారు, బాగా కష్టపడుతున్నారు వాళ్ళ బిజినెస్లో అనేలాగా మీ కష్టం అనేది 10 మంది గుర్తిస్తారు. అలాగే మీరంటే పడలేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మీ మీద పడి మీ గ్రోత్కి సంబంధించి, మీ ఇన్కమ్కి సంబంధించి, మీ లైఫ్కి సంబంధించి ఎంతసేపు మీ మీద పడి ఏడ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ఒక విషయంలో మిమ్మల్ని ఇరికించే ప్రయత్నం చేస్తారు. ఇంటెన్షనల్గా మిమ్మల్ని తక్కువ చేయడానికి, అవమానించడానికి, మిమ్మల్ని కిందకి లాగే ప్రయత్నం చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి, కాన్ఫిడెంట్గా ఉండండి. ఎవరికైనా సరే మీ లైఫ్కి సంబంధించి, మీ బిజినెస్కి సంబంధించిన సీక్రెట్స్ షేర్ చేయకుండా అవి మీలోనే మీ దగ్గరే పెట్టుకునే ప్రయత్నాలు చేయండి. అలాగే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ కూడా, అంటే మీ రిలేషన్షిప్లో ఒక నెగిటివిటీ అనేది క్యారీ అవుతుంది. అంటే వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వల్ల మీ లైఫ్ పార్ట్నర్ మీకు కాకుండా వాళ్ళ చెప్పుడు మాటలు ఎక్కువ విని మీతో కొంచెం ఆ ర్యాపో తగ్గించుకోవడం, బాండింగ్ తగ్గడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. వేరే పర్సన్స్కి మీ రిలేషన్షిప్లో ఎంటర్ అయ్యే ఛాన్స్ అయితే ఇవ్వకండి, జాగ్రత్తగా ఉండండి. రిలేషన్షిప్లో ట్రాన్స్పరెన్సీ అనేది మెయింటైన్ చేయండి, మంచి జరుగుతుంది. అలాగే ప్రమోషన్స్, శాలరీ ఇంక్రిమెంట్స్, ఆన్ సైట్ ఆపర్చునిటీస్, వీసాలకి సంబంధించి ఈ అన్నిటి విషయాల్లో కూడా చాలా అనుకూలతలు కనిపిస్తున్నాయి. జాబ్ చేంజ్, కెరియర్ చేంజ్ కూడా అద్భుతంగా ఉండబోతుంది. ఈ ప్రయత్నాలు అంటే జాబ్లో కానివ్వండి,
కానివ్వండి, కెరియర్లో కానివ్వండి మంచి మార్పు కావాలి అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా మార్పులు అనేవి వస్తాయి. దాని నుంచి మంచి ఫలితాలే పొందుతారు. అలాగే గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు, ఇంట్లో ఏదైనా శుభకార్యాలకి సంబంధించి కూడా ఈ వీక్ చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఏదైనా శుభకార్యాలకి, దైవ కార్యక్రమాలకి, సాంస్కృతిక అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలకి మీరు అటెండ్ అవుతుంతో పాటుగా మీ ఇంటికి కూడా కొంతమంది గెస్ట్ని మీరు ఇన్వైట్ చేయడంతో పాటుగా మీ ఇంట్లో శుభకార్యాలు చేస్తూ వేరే వాళ్ళ ఇంట్లో జరిగే శుభకార్యాలకు కూడా మీరు అటెండ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ వీక్ అయితే పాజిటివ్గానే ఉంది. కానీ కొంచెం వీళ్ళ కళ్ళు మంచివి కావు, వీళ్ళు వస్తేనే మనకి ఏదో జరిగిద్ది, వీళ్ళతో అసలు ఎలాంటి సంబంధం వద్దు అని అనుకుంటాం కదా ఎవరితో అయినా సరే. అలాంటి వాళ్ళతో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఆల్ ది బెస్ట్.